నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ కొరకు ఈ సంవత్సరం అంతా మనం ధ్యానిస్తున్నాము. దాంట్లో చాలా ప్రాముఖ్యమైంది జ్ఞాన ఆత్మ. ఏంటి? జ్ఞాన ఆత్మ. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోసే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ జ్ఞానాత్మను అనుగ్రహిస్తుందంట. జ్ఞాన ఆత్మను అనుగ్రహిస్తుందంట. ఆ జ్ఞానం కోసము, ఆ జ్ఞానం యేసై ఉన్నారు, యేసు ప్రభు అయి ఉన్నారు, క్రీస్తు అయి ఉన్నారు. ఆ జ్ఞాన ఆత్మ కొరకు సామెతల గ్రంథంలో చాలా చక్కగా రాశారు. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. 1వ అధ్యాయము. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఆగండి. జ్ఞానం ఏం చేస్తుందంట? వీధుల్లో కేకలేస్తుందంట. మామూలు వీధుల్లో కాదు, సంత వీధుల్లో కేకలేస్తుందంట. ఎవడైనా పరిశుద్ధాత్మ పొందుకుంటే వాడికి జ్ఞానాత్మ వస్తుంది. ఆ జ్ఞానాత్మ వీధుల్లోనూ సంత వీధుల్లోనూ కేకలు వేస్తుందంట. హల్లెలూయా. వీధుల్లోనూ సంత వీధుల్లోనూ కేకలు వేస్తుందంట. కేకలు వేసి బిగ్గరగా చెప్తుందంట, ఇదిగో యేసు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్తుందంట. ఇదిగో మీకు రక్షణ సమీపించినదని చెప్తుందంట. ఇదిగో మీరు మారు మనసు పొందండి అని చెప్తుందంట. ఇదిగో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్తుందంట. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ మనలోనికి వస్తే గనక ఆ ఆత్మ పని ఏంటంటే గనక సంత వీధుల్లోకి వెళ్ళాలి, వీధుల్లోకి వెళ్ళాలి, కేకలేయాలి, బిగ్గరగా వేయాలి, మామూలుగా వేయకూడదు. హల్లెలూయా. ఆ బిగ్గరగా కేకలు వేస్తూ గొప్ప సందడి గల స్థలములలో, అంటే ఎక్కువ మంది ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కువ మంది ఎక్కడెక్కడ ఉన్నారో ఆ సందడి గల స్థలాలను సెంటర్ పాయింట్లో ప్రకటన చేయుచున్నది. పురద్వారాలు అంటే కనుక మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఎంటర్ అయ్యే గేటు ఒక ఊరికి కానీ ఒక ప్రాంతానికి కానీ, ఆ గేట్ల దగ్గర పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నదంట. హల్లెలూయా. ఇదే సువార్త జ్ఞానం. హల్లెలూయా. సిలువను గూర్చిన జ్ఞానం. ఈ జ్ఞానము ఎవరైతే కనుక ప్రకటిస్తారో, ఎవరైతే కనుక ఈ ఆత్మను పొందుకుని ఆ జ్ఞానము కొరకు బిగ్గరగా కేకలు వేయడానికి పురవీధుల్లోకి వెళ్తారో, పట్టణంలోకి వెళ్తారో, గేట్ల దగ్గరికి వెళ్తారో, కూడల దగ్గరికి వెళ్తారో, సంత వీధుల్లోకి వెళ్తారో, వారి మీదకి వారి దేవుని యొక్క ఆత్మ వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లనగా 22, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు.
మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. హల్లెలూయా. ఇదే చెప్తున్నాను నేను, నెలల తరబడి సంవత్సరాల తరబడి మనమందరము సువార్త ప్రకటించిన వలసిన వారమై ఉన్నాము. అలా ప్రకటించిన వాళ్ళకేమో తన ఆత్మను, తన ఉపదేశాన్ని ఇస్తాడంట. కింద వచ్చిన చదివిస్తాను మీకు ఇప్పుడు నేను. అలా ప్రకటించిన వారినేమో బుద్ధిహీనులారా అంటున్నాడు. హల్లెలూయా. జ్ఞానం లేని వాళ్ళారా అంటున్నాడు. మీరు ఎంతకాలం ఎలా ఉండిపోతారు మీరు? చూడండి 22లో, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా. అంటే ఏం చేయాలి? జ్ఞానం ఉంటేనే పురవీధుల్లోకి రావాలి, పట్టణాల్లోకి వెళ్ళాలి, కూడలి గల స్థలాల్లోకి వెళ్ళాలి, జనం రద్దీగా ఉన్న స్థలాల్లో ఏం చేయాలి? కేకలు వేయాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి, రాకడ గురించి చెప్పాలి, రక్షణ గురించి చెప్పాలి, సిలువను గురించి చెప్పాలి, ఆ సిలువ రక్తముల గురించి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జ్ఞానాత్మ పొందుకున్న వాడికి ఆ జ్ఞానము అనుగ్రహిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. అలా చేయకపోతే మనకి జ్ఞానం లేదని, తెలివి లేని వాళ్ళని మీరు ఎంతగానో నా జ్ఞానాన్ని ప్రకటించకుండా, నా సువార్తను ప్రకటించకుండా ఉంటారని సామెతల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. అంటే దేన్ని? దేవుని పనిని, దేవుని పరిచర్యను, దేవుని ఇస్తున్న ఆధిక్యతను, కృపను అసహించుకున్నామంట మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు 9:30 పెట్టమన్నారు, 10 గంటలకు పెట్టమన్నారు, 9:30 పెట్టమన్నారు. ఎప్పుడైనా సమయానికి వచ్చారా? సమయానికి ఎప్పుడైనా అలా. ఇప్పుడు 7 గంటలు పెట్టాం, అయినా సమయానికి రావట్లేదు. హల్లెలూయా. పైకి మాటలు చూస్తే ఎలా ఉంటాయి? అస్సలు మైక్ ఇస్తే చాలు ప్రసంగాలు దంచేద్దాం అన్నట్టు ఉంటాయి. మైక్ ఇస్తే చాలు భాషలు మాట్లాడేసి కలవరం చేసేస్తారు మొత్తం అంతా. బ్రతుకులు ఏమీ ఉండదు, శూన్యం. అసలు ఆ జ్ఞానాన్ని అసహించుకున్నామంట మనం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా, అలా అసహించుకోకుండా ఎవడైతే 23 నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి. అలా ఎవడైతే కనుక గద్దింపు మాట విని తిరిగి ఆలకిస్తాడో అది విషయం. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు అది విషయం. ఈ ఒక్క మాట కోసం చదివిస్తాను. ఎలా తిరగబడకుండా గద్దింపుకు లోబడిపోతాడు వాడికి తన ఆత్మనిచ్చి అక్కడితో ఆగడంట, తన ఉపదేశం అంతా ఇచ్చేస్తాడంట. ఉపదేశం ఇదంతా ఇచ్చేస్తాడంట. ఇది పెద్ద పరలోక గని. ఇది పరలోక గని, అసలు మామూలు గని కాదు ఇది. ఒక్కొక్కటే, ఒక్కొక్క అక్షరము మనం బ్రతికిస్తూ ఉంటుంది అనమాట, జీవింప చేస్తూ ఉంటుంది అనమాట, మండిస్తూ ఉంటుంది అనమాట, మహిమనిస్తూ ఉంటుంది అనమాట, పురుకొలుపుతూ ఉంటుంది అనమాట, పాపమును పడవకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట, వెలుగునిస్తుంది అనమాట, వెలుగుమయంగా మార్చేస్తుంది అనమాట. ఈ గరిని, ఈ ఉపదేశాన్ని అంతా ఇచ్చేస్తాడంట. తిరగబడక, గద్దింపుకు తిరగబడక, లోబడి ఆలకించువాడు, అసహించుకునేవాడు కాదు. ఎవడైతే ఈ జ్ఞానం చెప్తుంది కేకలేమని మనం కేకలేద్దాం రండి అంటే ఎవడైతే రాడు. ఎవడైతే దాన్ని అసహించుకుంటాడో చచ్చుకోవడానికి రాదు. ఒరే నెల ఒక ప్రార్థన పెట్టుకుందాం అంటే రాదు. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుందామంటే రాదు.
హల్లెలూయా. రోడ్డు మీద గుడుల దగ్గర అడుక్కుంటారు చూసారా? రోడ్ల దగ్గర గుడుల దగ్గర అడుక్కుంటారు చూసారా? అయ్యా 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 ₹1 అయ్యా అని ట్రైన్లో అడుక్కుంటూ వస్తారు. ఆలైనా పరలోకి వెళ్ళిపోతారు, ఆలైనా పరలోకి వెళ్ళిపోతారు. మనం మాత్రం వెళ్దాం. ఎందుకు? దేవుడు రోజు అడుక్కుంటాడు మీ దగ్గరికి వచ్చి, అయ్యా నా ఉపదేశ క్రమం అయ్యా, అయ్యా నా జ్ఞానం గురించి చింతించయ్యా, కొంచెం ఆలోచించయ్యా, నా పరిచర్య అయ్యా, నా పని అయ్యా అని అడుక్కున్నాడు. మనం అస్సలు పట్టుకున్న దాఖలేదు. హల్లెలూయా. కానీ కొంతకాలం అవుతుంది, అయ్యో రక్షించండి అని కేకలేస్తూ ఉంటాం. ఎక్కడ? ఇక్కడ ప్రభు అయ్యా అయ్యా అన్నాడు. ఆ అడుగులు కూడా అక్కడ ఉన్నాడు. మరి ధనవంతుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు? ఆ అడుగులు వాడు రోజు అడుక్కుంటున్నాడు. పాప ప్రభు ప్రభు రూపాయి అని. దాంట్లో తప్పేం లేదు. ప్రభు మనం అడుక్కున్నాడు, నీకు ₹1 ఇస్తాను, నీకు ₹10 ఇస్తాను, నీకు పరిచర్య చెప్తాను. అసలు ఎంత ఆధిక్యత పొందుకోవటం పరిచర్య. కానీ ఈ దినాల్లో సార్వత్రిక సంఘంలో అసలు పరిచర్య ముగిసిపోయింది. సేవకులు కూడా సేవకుల తర్వాత వాళ్ళ పిల్లలకి అప్పచెప్దామని ప్లానింగ్లో ఉంటుంది తప్ప వేరే వాళ్ళు లేక. నేను అలా లేదు. ప్రతి ఒక్కరిని ఒక బాధ్యతలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేసి ప్రభువుకి పరిచర్యకి వాడాలని ఆశతో ఉన్నాను. కానీ మన దగ్గర ఏం లేదు. మనం మాత్రం లోకంలో పొద్దునే వెళ్ళిపోతాం అడుక్కోవడానికి, తన వృత్తి కోసం. మన వృత్తిని పేరు చెప్తే మీరు మరి బాధపడిపోతూ ఉంటారు. పొద్దునే వెళ్ళి అడుకోమా, ఒక ఫోటో తీస్తామండి, బాగుంటుందండి క్వాలిటీ, పెయింటింగ్ బాగా వేస్తామండి, మళ్ళీ అప్పం పెట్టామంటే అద్భుతంగా ఉంటుందండి. అందరూ అడుక్కోవడమే. పెద్ద పని ఇవ్వండి అని అడుక్కోవడం, అన్ని అడుక్కోవడమే. కానీ దేవుడే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నా మందిరంలో నిన్ను ఉంచడానికి, నా మందిర పరిచర్య ధర్మంలో నేను ఉంచడానికి నీకు పనిస్తానని అంటే రావట్లేదు ఎవరు. వీళ్ళనుకునేవారు వీళ్ళ కోసం కదని చెప్పండి, సార్వత్రిక సంఘం కోసం చెప్పి. పరిస్థితి అలా ఉంది. అందుకనే జ్ఞానము లేని వారులారా అని అంటున్నాడు, బుద్ధిహీనులారా అంటున్నాడు. చివరికి అడుక్కునే బ్యాచ్ అయినా వెళ్ళిపోతుంది తప్ప పరలోకానికి ఒక రోజుకి. ఈ లోకంలో వేషధారణలాగా అడుక్కునేటువంటి ఈ బ్యాచ్ మాత్రం వెళ్ళదంట. చెక్ చేసుకోవాలి. కొంచెం పారస్యంలో ఉంటాం, కొంచెం ఇక్కడ ఉంటాం, కొంచెం పరిశుద్ధాత్మ అంటాం, కొంచెం విగ్రహారాధన అంటాం. నువ్వు వెళ్తావా పరలోకం? పక్క గ్యారంటీ అన్నమాట. సర్టిఫికెట్ ₹100 సర్టిఫికెట్ మీద నీ మరణాన్ని నువ్వే రాసుకుంటున్నావు అంతే. హల్లెలూయా. తప్పుడు బోధలు, అక్రమ బోధలు, చెడ్డ బోధలు, దురాత్మ బోధలు, మోసపరిచే బోధల్లో చిక్కుకున్నావు వెళ్ళంతే. నీకెందుకంటే జ్ఞానాత్మ లేదు. హల్లెలూయా. ఆ జ్ఞానాత్మ ఏం చేస్తుందంటే ఉపదేశం ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు త్రుట్టులు పోరవదు. అది ఉపదేశాన్ని ఇస్తారు. ఉపదేశంతో నింపుతూనే ఉంటుంది. అది ఉపదేశం అంతా నీకు నేర్పిస్తుంది, బోధిస్తుంది, వివరిస్తుంది. అందుకని ఆత్మ అన్నిటినీ బోధించడం రాశాడు. హల్లెలూయా. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. అది తిరుగుతున్నారండి తన్ని అంతండి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. అప్పుడు తెలుపుతాడు ఆయన. ఆయన ఏం చేయబోతున్నాడో నీ ద్వారా, ఎలా చేయబోతున్నాడో అని. హల్లెలూయా, హల్లెలూయా. నేను పిలువగా మీరు వినకపోతిరి. ఈ దేవుని మాటలు ఎన్నిసార్లు పిలిచుంటాను నేను మిమ్మల్ని అంటే సీనాన్ని అనుకునేవారు. మిమ్మల్ని పిలిచాను.
సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరిని పిలిచాను. సంఘంలో మానేస్తే వాళ్ళు ఎందుకు మానేశారు, దేనికోసం మానేశారో నాకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిలిచారు. హల్లెలూయా. విన్నారా? నేను పిలిచింది మీరు వినకపోతుంది. అందుకనే గుడ్డివాడు పిలుస్తున్నాడు, అయ్యా దావీదు కుమారుడా దాటి మోపు అని పిలుస్తున్నాడు. అదేంటిది? నేనేమో ఎదురైన పిలిస్తే ఎవడన్నా మాట్లాడలేదు, ఈయన నన్ను పిలుస్తున్నాడు అని వెనక్కి టక్కన ఆగిపోయాడు. ఆయన ఇజ్రాయేలు పిలవడం వచ్చింది వాక్యం. యేసు ప్రభు ఇజ్రాయేలు పిలవడానికి వచ్చాడంట. కానీ పాపుల్లో ప్రధానమైన వాడు, గుడ్డివాడు, అడుక్కునేవాడు, ఆ ఎరుకో గోడ దగ్గర పడి ఉన్నవాడు దావీదు కుమారుడా అని నన్ను కనుకరించమని పిలుస్తున్నాడు. అతనికి భయం వేసేసింది. ఎందుకు భయం వేసింది? ఇదేంటి, నేను అందరినీ పిలుస్తూ వచ్చాను ఇజ్రాయేలుని, నా మాటే ఎవరు ఉండలే, కానీ ఈడేంటి బాబు నన్ను పిలుస్తున్నాడు అని ఆగిపోయింది. ఏంటిది? జ్ఞానం. సందడి స్థలం అని ఉంటుంది. ఇందాక చెప్తున్నా కదా, సందడి గల గుంపు స్థలం. ఆ ప్లేస్ అది. సందడిగా ఉన్నారు, మీద పడిపోతున్నారు జనాలు. ఆగిపోయాడు ఈయన. నేను పిలిస్తే కూడా పరిగి కూడా ఉన్నాడు కాబట్టి నా ఆత్మను అడిగిచ్చి నా ఉపదేశం వాడికి ఇద్దాం అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయి రోజు దినమెల్లా చేతులు చేస్తున్నాడంట లోబడిన వారి కొరకాయ. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు ఆయన పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభువుని పట్టించుకున్న దాఖలాలు. హల్లెలూయా. లక్ష్య పెట్టిన దాఖలాలే 25. నేను చెప్పిన బోధ ఏమయో మీరు వినక త్రోసివేసి తిరిగి నేను గద్దింపగా లోబడక పోతే. పోయే కాలం వచ్చిన అందరూ పోతారు. ఏం చేస్తాం? పోయే కాలం వచ్చిందంటే ఏం చేస్తాం? పోతుంది. పోయే కాలం వచ్చినాడు పోతాడంటారు చూడండి. అలాగా ఎన్నిసార్లు చెప్పినా వినోదం వాడు హఠాత్తుగా మరణించిన. ఎన్నిసార్లు చెప్పినా అరే సేవ ఇది, పరిచర్య ఇది, పరిస్థితి ఇది, మనం చేయవలసిన కర్తవ్యం ఇది, మన సంఘ నియమం ఇది, మనం రావాల్సిన సమయం ఇది, మనం ప్రార్థించుకోవాల్సిన విధానం ఇది, మనం ఉపవాసం ఉండవలసిన విధానం ఇది, మన సువార్త ప్రకటించవలసిన విధానం ఇది, పరిచర్య ధర్మం ఇది, అపోస్తుల బోధం ఇది, వారు వేసిన పునాదులు ఇవి అని తేటని ముందు పెట్టినా కూడా వినబోతే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు చూడండి 26వ వచనం చాలా బాగుంటది. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు అబ్బా వండర్ఫుల్ గా నవ్వుకుంటాడంట. ఎందుకు? రోజు ఏడిపిస్తాను. అపాయం కలిగినప్పుడు మంచి స్మైల్ ఇస్తా ఉంటాడ. బాగా జరిగింది వీడికి. అపాయాలు వచ్చిన ఎన్ని అపాయాలు రావట్లేదు నీకు? ఎన్ని అపాయాలు వచ్చినా సిగ్గురాట్లేదు. సార్వత్రిక సంఘము జ్ఞానాత్మను పొందుకుని ఉపదేశంలోకి రావాలి. ఆ జ్ఞానాత్మ బిగ్గరగా కేకలేస్తుంది సంత వీధుల్లో, పుర వీధుల్లో. అట్లా ఎవరైతే కనుక జ్ఞానాత్మతో నడవబడి పుర వీధుల్లో, సంత వీధుల్లో, కూడల్లో కేకలు వేస్తాడో వారి మీదకి తన ఆత్మను పంపి తన ఉపదేశము నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. కాబట్టి మీకు అపాయము
కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను మీకు ఈ రావట్లేదు కదా సార్? మీకు దుఃఖం రావట్లే, కష్టం రావట్లే, అపాయం రావట్లే, భయం రావట్లే కదా? దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ఇట్లా ఎవరికి? ఎవడైతే గనక బోధకు లోబడో, ఎవడైతే గనక సువార్తకు లోబడో, ఎవడైతే గనక దేవుని వాక్య క్రమానికి లోబడో, ఎవరిలో అయితే ఆ జ్ఞానాత్మ ఉండదో వాళ్ళలోనికి ఇది పంపిస్తూ ఉంటాడంట. పంపించే నవ్వుకుంటూ ఉంటాడంట కుర్చీలో కూర్చొని. ఎందుకు? అంతకుముందు అడుగుతున్నాడు అడుగుతున్నాడు కదా మెట్ల దగ్గర, బాబా రూపాయి అని. నిన్ను కూడా అడుగుతున్నాడు, రోజు అడుగుతున్నాడు, ప్లీజ్ పరిచర్య చేయవా, పరిచర్య చేయవా, దేవుని పని చేయవా, దేవుని సువార్త ప్రకటించవా, పొద్దుటి లేచి ప్రార్థన చేయవా, ఆదివారానికి అసలు క్రమం తప్పకుండా 7 గంటలకి 6:59 చర్చికి వచ్చేస్తాను అని తీర్మానం తీసుకోవా. ఇన్నిసార్లు అడగలేదు, తీసుకున్నామే. అసలు నీ కష్టాలు రావడానికి లోపడకపోవడమే, సువార్త ప్రకటించకపోవడమే, దేవుని యొక్క చిత్తానికి లోపడకుండా ఉండటమే సార్వత్రిక సంఘము ఆశీర్వాదానికి బదులు శాపం కోసుకుంటుంది. మళ్ళీ పొద్దుటే వచ్చేసి లేదా సేవకుల దగ్గరికి వచ్చేసి టీవీల్లో ఆన్లైన్లో అయ్యో మా కష్టాలు నష్టాలు మా దుఃఖాలు మా సమస్యలు. ఏం సమస్యలు ఇస్తున్నాను ఆయన చెప్తుండే, సమస్యలు ఎందుకు ఇస్తున్నాడు ఆయన చెప్తున్నాడు. ఇచ్చినప్పుడు ఆయన నవ్వుకుంటున్నాడంట. అంటే ఎంత మూర్ఖత్వం ఉంది నీలో చూసుకో. నువ్వు ఎంత మూర్ఖురాలో చూసుకో, ఎంత మూర్ఖుడు ఆలోచించుకో. దేవుని యొక్క ఆత్మకు ఉపదేశమునకు చోటివ్వక, ఆయన చిత్తమునకు, ఆయన పరిచర్యకు, ఆయన సువార్తకు చోటివ్వక, ఆయన కట్టడలకు, ఆయన ఆజ్ఞలకు చోటివ్వక, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవించి, నీవు కష్టాలు కొని తెచ్చుకుని ప్రభువా అంటే, అందుకనే ప్రభువా ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తము ప్రకారము. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చటానికి, నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. ఏంటయ్యా నీ తండ్రి చిత్తం? ఇదిగో ఏ ఉపదేశంలో ఉంది, ఇదే తండ్రి చిత్తం. నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడు పరలోక రాజ్యానికి వారసుడు. పొద్దు నుంచి రాత్రి వరకు ప్రభువా 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 అని, లేదా అయ్యా అయ్యా రూపాయి ఏంటి అయ్యా అని బిగ్గరోడైనా వెళ్ళిపోతాడేమో కానీ, అలా ఆదరైనా వెళ్ళిపోతాడేమో కానీ పరలోకం. మనం మాత్రం హల్లెలూయా హల్లెలూయా. భయము మీ మీదకి తుఫాను. ఇంకా బాగా చదువుతాను ఒకసారి, నవ్వుతున్నాడు కదా, నేను నవ్వుతున్నా కానీ మళ్ళీ చదువుతానే. 26. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు, నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి మనసులో ఇలాగ గుండెల నుంచి చేసుకు, ఆయన ఎలా నవ్వుతున్నాడు, నీకేం అపాయం వచ్చింది. మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. రకరకాల అపాయాలు ఇస్తున్నాడు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అంటే నవ్వులు పాలు చేస్తాడంట అతను. 27. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము. అందుకే దేవుడు ఆత్మనిచ్చింది, అందుకని దేవుడు ప్రతి ఆదివారం నీకు నడిపించింది ఇక్కడికి. అందుకని ఉపదేశ క్రమంలో రమ్మని చెప్తున్నది కాదు. భయమును ఆ దుఃఖమును అవన్నిటిని నీ చేత తొక్కించడానికి ఇచ్చాడు. కానీ నువ్వు స్వార్థ జోడేసుకుని వెళ్ళాలి కదా తొక్కడానికి. హల్లెలూయా. అసలు పరిచర్య జోడేసుకోవాలి కదా, పరిచర్య జోడేసుకోవాలి కదా. నీ దగ్గర తొక్కించాలంటే నీకు నువ్వే కష్టం తెచ్చుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు చాలా శ్రమలు వచ్చినాయి.
యోబుకి చాలా శ్రమలు వచ్చినాయి. మామూలు శ్రమలు రాలే. ఆ శ్రమంలో కూడా ఈయన కట్టడానికి లోపోయినాడు కాబట్టి పరలోకంలో ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితోటి? ఉపదేశం చెప్తున్నాడు తన స్నేహితులకే. మీకు ఉపదేశం చెప్తా, మీలాగా భారముగా ఉండదు నా మాట, బరువుగా ఉండదు నా మాట, తేలికగా ఉంటది. బాధించి మీరు బాధకు కప్తలయ్యా, ఆ బాధకు కప్తలాగా ఉండదు నా మాట, మిమ్మల్ని తేలికగా చేస్తాను నా మాటల ద్వారా అని ఉపదేశ క్రమాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? ఈయనలో ఉన్న ఆత్మ ఉపదేశాన్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. యోబు కూడా వచ్చినాయి, కానీ ఆయనలో ఉన్న ఆత్మ ఉపదేశాన్ని సిద్ధపరుస్తుంది. ఏంటి ఉపదేశం అంటే, నేను వినికిని కూర్చిన ఒక వార్త వింటిని అతడిని నేను ఇప్పుడు కన్నులు అలా చూడబోతున్నానని యేసు కొత్త ఉపదేశం ఇస్తున్నాడు ఆ కోడలో. హల్లెలూయా. ఆ స్నేహితుల మధ్యన హల్లెలూయా సువార్త చెప్తున్నాడు. పశువులు బాగా పుడుతున్నాడే అని చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. ఎందుకు? ఆయన విని ఉన్నాడు ఆయన మాటను, ఆయన మాటను లెక్కించి ఉన్నాడు. కాబట్టి అపవాది కూడా ఓరు బాబు అందరినీ నెక్కగలుగుతున్నాను కానీ యోగుని నెక్కలేకపోతున్నానని వ్యసనపడి వెళ్తుందంట, బాధపడి వెళ్తుందంట. అంటే బాధను తీసుకొచ్చే వాడిని కూడా బాధించగలిగినటువంటి ఆత్మ సువార్త వాళ్ళలో ఉంది. ఎవరిలో? యోగులో. పిల్లలు చచ్చిపోయారు, గోర్లు గొడ్లు అన్నీ చచ్చిపోయి మొత్తం భార్య దూషిస్తుంది, స్నేహితులు బంధువులు అందరూ చెప్తూ అనుమేస్తున్నారు. కానీ ఈయన బాధకు మీరు కర్తలు కానీ నేను కాదు అని తన ఉపదేశాన్ని తన ఆత్మ ద్వారా సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనము బాధలకు కర్తలం. ఎందుకు? ఉపదేశానికి లోపడం. ఆయన ఉపదేశానికి లోపడి అపవాది చేత బాధించబడుతున్నా కూడా ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ నిట్టూర్పుల్లో కూడా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి ఉపదేశాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకున్నాను, నేను వారికి కనబడక. ఏసావు శ్రద్ధగా వెతకడం మొదలెట్టాడు. ఎప్పుడు? మొత్తం అయిపోయిన తర్వాత, భ్రష్టత్వంలోకి నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత శ్రద్ధగా వెతుకుతున్నాడు అంట. బాగా దొరుకుతాడేమో. హల్లెలూయా. దొరకలే. ఎంత శ్రద్ధగా వెతికినా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. దావీదు ఆత్మ ఉన్నప్పుడే కన్నీటితో శ్రద్ధగా వెతకడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నా మందిరములో చిరకాలము నువ్వు నివాసం ఉంటావని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ నీకు ఉపదేశాన్ని సిద్ధ. అందుకని జ్ఞానాత్మ, జ్ఞానాత్మ పొందాడు. ఎవరు? యెహోషువ జ్ఞానాత్మ పొందుకున్నాడు. ఆ జ్ఞానాత్మ యేసు, ఆ ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యోగు కోసం ఆలోచించే ఒకసారి ఆయన ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు. అన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, వేదంలో దేవుడు ఆయన చూసి నవ్వట్లేదు. దేవుడు ఆయన చూసి యోగులో బతికితేనా అని కాళ్ళ ఎగరేస్తున్నాడు. ఎవడు ముందు? సాతాను గాడి ముందు ఎగరేస్తున్నాడు. అది యోబు ఉపదేశం. యోబులో ఉన్న ఆత్మ, యోబులో ఉన్న వైరాగ్యం, యోబులో ఉన్న ప్రార్థన, యోబులో ఉన్న కమిట్మెంట్ ఉదయం 6 గంటలకే మొదలుపెట్టడం. నా నోటిలో బూతులు రాకుండా చేస్తున్నాను. నీ బ్రతుకులో ఎప్పుడైనా 7 గంటలకు వచ్చావా మందిరానికి? ఒక్కొక్కరికి 10 మందికి 10 మంది మీటర్లు కట్టిన అనుభవం. కాళ్ళు ఎగరేస్తున్నా. నా
ఎందుకంటే వాడికి అగ్ని కంచె ఉంది, ఎందుకంటే వాడికి ఆత్మ కంచె ఉంది, ఎందుకంటే వాడి హృదయంలో వాక్యం ఉండిపోయింది, వాడి హృదయంలో ఆత్మ ఉండిపోయింది. దాన్ని నేను ఏమీ చేయలేను. దేవుడు కూడా చెప్తున్నాడు, వాడి ఆత్మను ముట్టక శరీరం మీద మాత్రమే నీకు అధికారం ఇచ్చాను. ఏం చేసుకుంటావు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు క్రమంలోనికి రాకుండా ఎంతకాలము మన లోకంలో బ్రతుకుతాం చెప్పండి. నవ్వుతున్నాడు ఆయన. నీకు ఎన్ని బాధలు ఇచ్చినా అర్థం కావట్లే, ఎన్ని పరిస్థితులు తీసుకొచ్చినా నీకు అర్థం కావట్లే. ఇక నుంచి అలా ఉండకూడదని ప్రభు బ్రతిమాలుతూ ఉన్నాడు. హల్లెలూయా. యాషావు ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధగా వెతికినను అతడికి ఆశీర్వాదము దొరకలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను త్వరగా ముగిస్తాను. చూడండి, ఇరవై 29వ వచనం. జ్ఞానం వారికి, ఎందువల్ల జ్ఞానం వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టము లేకపోయాను. ఏమైపోయింది? అరే పరిశుద్ధాత్మ జ్ఞానం చెప్తాను నేను, ఆ జ్ఞానం నేను పరలోకం తీసుకెళ్ళిపోతుంది, ఈ ఆత్మ నేను పాపాన్ని ఒప్పింపజేస్తుంది, ఈ రక్తం నేను బాగుగా కడుగుతుంది అని 3 సంవత్సరాలు అదే చెప్పుకుంటాను. పరిశుద్ధాత్మ పొందుకోండి, ఆత్మానుసారంగా జీవించండి. ఆత్మానుసారంగా జీవించిన వాడు శరీరానుసారంగా జీవించాడు. ఆత్మ ద్వారా శరీర క్రియను చంపండి. దీని పేరు జ్ఞానాత్మ. ఈ జ్ఞానాత్మ ఏం చేస్తుందంటే కనుక ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరి చేస్తుంది అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము వారికి ఏమైపోయింది? ఇప్పుడు అసహ్యమయ్యను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును, నా సేవకుడి గద్దింపుని యాడ్ చేస్తున్నాను దీన్ని, వారు కేవలము తృణీకరించిరి. అంటే మనకు తెలియదండి, నేనే పెద్ద బోధకుడిని, నేనే పెద్ద పాఠగాన్ని, నేనే పెద్ద ప్రవచనకర్తని, నేనే అసలు నేను ప్రార్థన చేస్తే అసలు ప్రభు పరలోకం దిగొచ్చేస్తుంది. కేవలం తృణీకరించారు. దేని ద్వారా? ఏ భక్తి ద్వారా? గర్వపు భక్తి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది సౌలు అలాగే తృణీకరించాడు. సేవకుని అభిషిక్తుని మాట విన్నాడా? సమూయేలు మాట, దేవుని యొక్క మాట పోని విన్నాడా? వినలా. కేవలం తృణీకరించి పడేసాడు అంతే. 37వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు. ఇజ్రాయేలు ఏం చేశారు? తిండి కాదు, అది వెక్కసం. హల్లెలూయా. భక్తిలో కొంచెం వెక్కసం ఉందంటే ఇప్పుడు అది ప్రాబ్లం. ఇక్కడ మాంసం సరిగలేదా, మంచి మన్నా పెడతారంటే వేరే మాంసం కావాలంట. హల్లెలూయా. ఈ బోధ సరి వేరే బోధ కావాలంట, తప్పుడు బోధ, వెక్కసం. ఈ సౌలు ఈ మాంసం కాదు, ఆ మాంసం, దేవుడు పెడుతున్న మాంసం కాదు, వేరే మాంసం కోసం ట్రై చేస్తున్నాడు. ఏమైపోయాడు లాస్ట్కి? ఆడుగాడు చచ్చిపోయాడు. ఎప్పుడో చంపలే, ఎవడు సౌలుని చంపలే, వాడే పొడికి చచ్చిపోయాడు. చూడండి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించేది. వాడు చేసిన కర్మ అంటారు కదా హిందువులు, నీ కర్మలు అనుభవిస్తాం అంటారు కదా. ఇక్కడ కూడా అదే క్రియలు, నువ్వు ఏమి ఇస్తావో అదే పంట కోస్తావు. నీ కర్మ అనగా ఆ చేసిన ఫలము అనుభవించేది. క్రియల మూలంగా వస్తుంది ఫలం. తమకు వెక్కసమగు వరకు. చివరికి చిల్లంగి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? చిల్లంగి బోధలోకి వెళ్ళిపోయాడు, యెజబేలు బోధలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించరు. తమ ఆలోచనలు, దేవుని ఆలోచన, తమ ఆలోచనలు అనుసరించి నడుస్తారంట. హల్లెలూయా. సౌలులాగా కూలిపోతారు.
జ్ఞానం లేని వాళ్ళారా దేవుని విసర్జించి నాశనమగుదురు. ఇక క్లియర్ ఇచ్చేస్తున్నాడు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. 33 నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా. అండర్లైన్. ఎలా వస్తుంది ఉపదేశం? ఆత్మ ఇస్తుందంటే ఉపదేశాన్ని. అది జ్ఞానాత్మ అంటే. దేవుని ఆత్మ ఇస్తున్న ఉపదేశాన్ని తిరస్కరించేవాడికి ఏమవుతుందో, ఆ ఆత్మానుసారంగా ఉండేవాడికి, జీవించేవాడికి ఏమవుతుందో కన్క్లూజన్ ఇస్తున్న లాస్ట్ వచనంలో. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. సురక్షితముగా అంటే 10,000 మంది పడినాను, 1000 మంది పడినాను, ఏ అపాయం ఏ కీడుని వాడి ఎద్దకి రాదు. హల్లెలూయా. ఉపదేశమును అంగీకరించు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండను. హల్లెలూయా. జెరెమియా కూర్చోవాలి. అప్రచేయడం కీడు వచ్చినా కూడా భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. నాకు ఎందుకు కీడు వచ్చినాయి ఇక్కడ? మీ కళ్ళ ముందే చూశారు. నెమ్మదిగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు? ఉపదేశం అక్కడి నుంచి తెచ్చుకున్నాను. భయపడను నరమాత్రుడు నాకేమి చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభు యొక్క ఉపదేశాన్ని తెచ్చుకుందాం. అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆ ఆత్మానికి జ్ఞానాత్మనిస్తుంది. ఆ ఆత్మ ఏమి చేయాలో ఏమి చేయకూడదో నేర్పించి, ఆ లోకమంతా చెడిపోయినా, లోకమంతా ఎటు వెళ్ళిపోయినా నిన్ను మాత్రము తన రెక్కల కింద భద్రపరిచి, కోడి తన రెక్కల కింద భద్రపరచబడినప్పుడు పైన డ్యాగ్ వచ్చినా కూడా భయపడదు. ఎందుకంటే నేను తల్లి కింద ఉన్నాను అనుకుంటాను. హల్లెలూయా. అలాగ తన కృపారెక్కల కింద నేను తన ఆత్మ ద్వారా భద్రపరిచి, ఎంత అపాయము, కీడి, ఉపద్రవాలు, మన కెరటాల్లాగా గాలుల్లాగా వచ్చి మిగతా వాళ్ళని నాశనం చేసిన నీకు, నీ ఇంటి వారికి ఆ కృపారెక్కల కింద, ఆ ఉపదేశం కింద భద్రపరచబడినంత కాలము శత్రువు నేను తాకలేడు, ముట్టలేడు, చూడలేడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.